ఏ రీతిగా సొలొమోను మందిర నిర్మాణాన్ని తలపెట్టాడో, మందిర నిర్మాణం చేసే ప్రయత్నం చేశాడో, ఒకవైపు మంచి పనులు చేస్తూనే మరోవైపు తప్పటడుగులు ఏం వేశాడో, హెచ్చరికలు, ఆశీర్వాదంతో కూడిన సందేశం రెండు కలగలిపి మీ ముందుకు తీసుకొస్తున్నాను. వచ్చే ఆదివారం అస్సలు మిస్ కాకండి. సొలొమోను ఆ తర్వాత ఏ విధంగా మందిర నిర్మాణం కోసం ముందడుగు వేశాడో, మందిర నిర్మాణం కోసం తాను ఎంత ప్రయాసపడ్డాడో, బహు అద్భుతమైన దృశ్యముతో సందేశం వినబోతున్నారు. ఏ ఒక్కరు మిస్ కాకండి. వచ్చే ఆదివారం కుటుంబ ఆరాధన, మీరు కుటుంబంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ప్రభు సెలవిచ్చాడు, నా ఇల్లు నిండునట్లు. ఏంటంట? నా ఇల్లు నిండునట్లు మీరు వెళ్ళి అనేకులను నా సన్నిధికి తీసుకురండి. రాబోయే ఆదివారం సంగమా ఒక్కరే రాకండి, మీతో పాటు మీ కుటుంబాన్ని తీసుకురండి. వచ్చే ఆదివారం మన మందిరాల్లో ఎక్కడా కూడా ఖాళీ ఉండకున్నట్లు సంగమా, ఆత్మీయ సమాజమా, కుటుంబంగా వచ్చి దేవుని ఆరాధించండి. మీకు బంధువులు ఉన్నారుగా, బంధువులను ప్రేమతో ఆహ్వానించండి. పాడైపోతున్న స్నేహితులు లేరా? బాగు చేయగలిగిన దేవుని సన్నిధికి వారిని నడిపించండి. వారు బాగుపడినట్లయితే వారి కుటుంబం సంతోషంగా ఉంటుంది, సమాజం బాగుంటుంది. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు, 10 గంటలకు, అలాగే సాయంత్రం 6 గంటలకు కల్వరి టెంపుల్ ప్రాంగణం, కిమ్స్ హాస్పిటల్ ప్రక్కన, ముక్తి నూతలపాడు రోడ్, ఒంగోలు.